transferred or moved to the main memory when on request. That means if the CPU want to execute any program, if the CPU, that is central processing unit, that means the processor, if it want to execute, processor kada programs execute chestadi inkemanna. Yes, your processor only will be executing whatever the applications and whatever the programs you want to execute in your computer. Okay, so when any program wants to be executed by the computer, by the CPU, it needs some data. For suppose if it is performing any addition program, it have to do. So addition operation perform cheyalante, whatever the data it requires the operands, whatever the two operands. Okay na, add and augend, those two operands it should be required for doing the addition operation or for multiplication operation, whatever it may be the operation it have to do. So it requires the data. So that data where it will be resided, ఆ డేటా ఎక్కడ ఉంటుంది, మెయిన్ మెమరీలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, మెయిన్ మెమరీలో ఉంటుంది. ఓకే, సో బట్ మెయిన్ మెమరీ యొక్క సైజ్ అనేది ఇట్ విల్ బి వెరీ మచ్ లెస్ దాన్ ఆక్సిలరీ మెమరీ. ఆక్సిలరీ మెమరీ స్టోరేజ్ కన్నా మెయిన్ మెమరీ స్టోరేజ్ అనేది కొంచెం లిమిటెడ్గానే ఉంటుంది. అందుకే మనం ర్యామ్ స్టోరేజ్ తక్కువగా ఉంటుంది, మనకి హార్డ్ డిస్క్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. ఎస్ ఆర్ నో, అవునా కదా? ర్యామ్ స్టోరేజ్ ఒక 4 GB అనుకుందాం, హార్డ్ డిస్క్ స్టోరేజ్ ఎంత ఉంటుంది, 1 TB, ఇంకా అలా ఎక్కువే ఉంటుందా లేదా? ఎస్ ఆర్ నో? ఓకే, సో మనకి రిక్వైర్ అవుతున్న టైంలో మాత్రమే ఆక్సిలరీ మెమరీ నుంచి మెయిన్ మెమరీకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. మనకి ఎప్పుడైతే ప్రోగ్రామ్కి కావాలో, ఎప్పుడైతే నెసెసిటీ ఉందో అప్పుడే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను చెప్తున్న ఈ కాన్సెప్ట్ ఏంటంటే వర్చువల్ మెమరీ. సో వర్చువల్ మెమరీ మీన్స్ వాట్? Virtual memory means what? Virtual memory means this memory is not found in real, but it is present. అర్థమవుతుందా? వర్చువల్ మెమరీ అనేది మనకు మెయిన్ మెమరీ లాగా, లేకపోతే క్యాచీ మెమరీ లాగా, లేకపోతే అసోసియేటివ్ మెమరీ లాగా కాదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ విజిబుల్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ప్రెజెంట్ ఇన్ ఫ్యాక్ట్, బట్ ఇట్ ఈస్ దేర్. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ద వర్చువల్ మెమరీ. సో ఈ వర్చువల్ మెమరీ అనేది మనకు మ్యాక్సిమం ఏ ఒక్క మెమరీని అసోసియేట్ అయ్యి చేస్తుంది అంటే ఆక్సిలరీ మెమరీ స్టోరేజ్. సో ఆక్సిలరీ మెమరీ స్టోరేజ్ మనకి ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. సో టోటల్ ఆక్సిలరీ మెమరీ స్టోరేజ్ లాగా ఈ వర్చువల్ మెమరీ అనేది మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్యాప్ ఆర్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ మెమరీ స్టోరేజ్ని లేకపోతే అడ్రస్ స్పేస్ని ఇట్ విల్ బి ప్రొవైడింగ్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్చువల్ మెమరీ. సో ఈ వర్చువల్ మెమరీలో మనం యూజ్ చేసే అడ్రస్ స్పేస్, మెమరీ స్పేస్ని ఏమంటారంటే వర్చువల్ అడ్రస్ అని చెప్తారు. అలాగే ఆ వర్చువల్ అడ్రసెస్ అన్నీ కలిపి ఉన్న లొకేషన్ని ఆర్ స్పేస్ని ఏమంటారంటే అడ్రస్ స్పేస్ అంటారు. ఓకేనా? సో ఫస్ట్లీ గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రామ్ చేయాలంటే ఏంటి? దిట్ ఈస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ ఇన్స్ట్రక్షన్స్ మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం కావాలి? అడ్రస్ ఉండాలి. ఏ ఉండాలి? అడ్రస్ ఉండాలి. ఇంకే ఉండాలి? ఆప్ కోడ్స్ ఉండాలి అండ్ డేటా ఉండాలి. ఇదేనా మనం ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్లో చెప్పాం. ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్లో ఏముంటుంది? అడ్రస్ ఉంటుంది, ఇంకే ఉంటుంది మనకి? ఆప్ కోడ్ ఉంటుంది. ఇదే కదా మనం నేర్చుకున్నాం. ఓకే, అండ్ డేటా విల్ బి రిసైడెడ్. సో ఆ అడ్రస్లో మనకి డేటా అనేది ఉంటుంది. ఆ అడ్రస్లోంచి డేటా మనం ఫెచ్ చేసుకుని ఎగ్జిక్యూషన్ అది చేయించుకుంటాం. ఇదే కదా. సో ఇక్కడ మనకి అడ్రస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో అందుకే వాట్ ఎవర్ ద అడ్రస్ విచ్ వీఆర్ యూజింగ్, దట్ మీన్స్ ప్రోగ్రామర్ అంటే ఏదైతే ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారో వాళ్ళని ప్రోగ్రామర్స్ అంటారు. సో ప్రోగ్రామర్స్ అంటే హియర్ ద ప్రోగ్రామర్ విల్ బి ద CPU. ఓకే, సో వాట్ ఎవర్ ద అడ్రస్ యూజింగ్ బై ద ప్రోగ్రామర్ ఈజ్ నథింగ్ బట్ ద వర్చువల్ అడ్రస్. అంటే ఇక్కడ వర్చువల్ మెమరీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, అండ్ అలాంటి అడ్రస్ సెట్ ఉంటుంది కదా, సెట్ ఆఫ్ అడ్రస్, దట్ మీన్స్ 1 నుంచి 100 వరకు ఈ అడ్రస్ సెట్ ఉంటుంది కదా, దీని అంతటిని ఏమంటారంటే అడ్రస్ స్పేస్. ఏమంటారు? అడ్రస్ స్పేస్. ఓకే, సో దిస్ అడ్రస్ స్పేస్ ఈజ్ ద వర్చువల్ మెమరీ అడ్రస్ స్పేస్. విచ్ మెమరీ? వర్చువల్ మెమరీ. మరి మెయిన్ మెమరీ ఉంది కదా, మనకు మ్యాక్సిమం CPU దేంతో ఇంటరాక్ట్ అవుతుంది? మెయిన్ మెమరీతోనే కదా ఇంటరాక్ట్ అవుతుంది, అంటే ర్యామ్తోనే కదా ఇంటరాక్ట్ అవుతుంది. వాట్ ఎవర్ ద కంటెంట్ ఇట్ వాంట్ టు ఫెచ్. సో ఆ మెయిన్ మెమరీ అడ్రస్ని ఏమంటారు అంటే ఫిజికల్ అడ్రస్ అంటారు. ఏమంటారు? ఫిజికల్ అడ్రస్ అంటారు. సో వాట్ ఎవర్ ద అడ్రస్ యువర్ మెయిన్ మెమరీ ఈజ్ హ్యావింగ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లొకేషన్ ఆర్ ఫిజికల్ అడ్రస్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లొకేషన్ ఆర్ ఫిజికల్ అడ్రస్. సో ఇలాంటి లొకేషన్స్ కానీ లేకపోతే ఇలాంటి అడ్రసెస్ని కలిపి ఏమంటారంటే మెమరీ స్పేస్ అంటారు.
వర్చువల్ మెమరీలో తీసుకుంటే దాన్ని అడ్రస్ స్పేస్ అంటారు, మెయిన్ మెమరీలో తీసుకుంటే దాన్ని ఏమంటారు, మెమరీ స్పేస్ అంటారు. ఓకే, జనరల్గా ఈ అడ్రస్ స్పేస్ మెమరీ స్పేస్ రెండూ కూడా సమానంగా ఉంటాయి. ఎక్కడ చూసినా అడ్రస్ స్పేస్ మెమరీ స్పేస్ కూడా ఎలా ఉంటుందంటే